ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. ఏముండాలి? ప్రతిదానికి ప్రతిఫలం ఉండాలా వద్దా? ఆమేన్. మీటింగ్ జరిగింది, మనకేం కావాలి? రిజల్ట్స్ కావాలి. నేను అనుకోవటం ఇప్పుడు మౌనిగా ఇక్కడ ఉందంటే మీటింగ్ రిజల్ట్స్లో ఇక్కడ ఉంది. మేము మీటింగ్ని బట్టి ఇక్కడ ఉన్నామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి ఒకసారి. మీటింగ్ వల్ల మాకు అంటే మామూలుగా వచ్చేవాళ్ళు ఓకే, మీటింగ్ ఎఫెక్ట్ వల్ల మేము ఇక్కడ ఉన్నామన్నవాళ్ళు ఉన్నారు కొద్దిమంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడి నీ కుమారుణ్ణి నాకు బలి అర్పణగా దహన బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము ధైర్యము చేసి కుమారుణ్ణి ఇవ్వడానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వమని అడగొచ్చా అడగకూడదా? చెప్పండి. అడగొస్తున్నారేంటి కొంతమందికి? అయ్యగారు ఈ మాట ఎత్తితే చాలు బీపీ డౌన్ అయిపోద్దంట. దేవునికి ఇవ్వమని అడగొచ్చా అడగకూడదా? దేవుడు అడిగాడా లేదా? మీ బైబిల్ తీసుకుని చెప్పండి అమ్మా. మరి మీకేంటి సిగ్గేస్తుందంట దేవునికి ఇవ్వమని అడగడానికి? అన్నా ఇచ్చిందిగా. దేవునికి ఇవ్వమని అడగొచ్చా అనేది ప్రశ్న. అడిగాడు, దేవుడు అడిగాడు. ఇది కొంతమందికి అన్యజనులుగా ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు. ఏంటి అసలు అడిగిన ఏదన్నా రూపాయి 2 రూపాయలు అడగాలి, 1,00,000 2 లక్షలు అడగాలి, కానీ ఉన్నదంతా అడగాలి. కానీ బిడ్డను అడగడం ఏంటి? బిడ్డను అడిగినా మామూలుగా నాకేదో ఆడుకోవడానికో ఎత్తుకోవడానికో ఇవ్వచ్చు, కానీ దహన బలిగా ఇవ్వమంటావేంటి? ఇఫ్ యు నో ద సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వభౌమత్వాన్ని నీవు అర్థం చేసుకుంటే కానీ వాక్యం అర్థం కాదు. ఇంతకుముందు ఎన్నడూ అపార్థము కానంత రీతిలో ఇప్పుడున్న తరం, ఇప్పుడు కొద్దిమంది పుట్టారు మన తెలుగులో, వాళ్ళు వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు, అక్రమంగా వ్యాఖ్యానిస్తున్నారు, బూతులు తిడుతున్నారు. వాళ్ళ వల్ల మనకు వచ్చిన నష్టం చెప్పండి, రవ్వంత కూడా లేదు. ఆమేన్. అంతకుముందు చాలామందికి ఇళ్లలో కూర్చునే వాళ్ళకి తెలియదు ప్రభువుని గురించి, వీళ్ళు చెప్తున్నారు. మీకు ఉదాహరణ ఏంటంటే మన సభల పోస్టర్ ఎక్కడో గోడ మీద వేశారంట. వేయకూడదు, వేయొద్దని చెప్పి పంపించాను నేను. తీసేసి నాకు కాల్ చేసి తిట్టకుండా బూతులు తిడితే బాగానే ఉండేది. కానీ పాపం ఆయన అట్లా చేయలే. దాని మీద పేడగొట్టి ఫోటో తీసి వీడియో చేసి నన్ను బూతులు తిట్టి మళ్ళీ దాన్ని యూట్యూబ్లో పెట్టాడు. ఆ గోడ మీద ఉంటే అది ఒక్కడికే కనపడేది. ఇప్పుడు 2 లక్షల మంది చూశారంట. యేసయ్య గాడిదని వాడుకున్నాడు, ఆయన్ని కూడా వాడుకుంటున్నాడు ఇప్పుడు అన్యజనులకు సువార్త అందడానికి. మౌవ సభల ఎక్కడ జరుగుతాయి? ఇదిగో ఇక్కడే జరుగుతాయి అని చెప్పడానికి. ప్రభువు అడిగాడు ఆ సందర్భంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ సందర్భంలో అది అక్కడ తీసుకుని వెంటబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. పర్మిషన్ ఏమైనా అడిగాడా? చెప్పండి మీరు వాస్తవంగా. అయ్యగారు, మన బిడ్డలను మనం దేవునికి ఇవ్వడానికి పర్మిషన్ అడగాల? అడగక్కర్లా. నీ ఇష్టమేనా అంటారు వాళ్ళు. మీరేమి కంగారు పడనక్కర్లా. దేవునికి స్తోత్రం. ఆమేన్. వెంటబెట్టుకుని వెళ్ళేటప్పుడంట మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొడుకు అడుగుతున్నాడు ఎవరిని? తండ్రిని. ఏమని? నా తండ్రి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? నా తండ్రి అని అడిగాడు. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు? నా కుమారుడా అని. ఏమి నా కుమారుడా అన్నాడంట. అప్పుడు అతడు, నిప్పుంది, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రె పిల్ల అది. అప్పుడు పట్టుకెళ్ళాడే. దేవునికి ఇవ్వడానికి నిప్పు మోసుకుని పోవాలి. చూసారా? కట్టెలు మోసుకుని పోవాలి. ఏంటో పాపం వాళ్ళకి నిప్పు వాళ్ళ చేతిలో పెట్టి మోయిరా అంటున్నారా? దానికి కాదు నిప్పు మోయాల్సింది. దేవునికి దహన బలిగా అర్పించడానికి దేవుడే ఆజ్ఞాపించినందున అక్కడికి ఏం పట్టుకెళ్తున్నాడంట? ఇంటి దగ్గర రాజేసుకుని అక్కడ పట్టుకెళ్తున్నాడు నిప్పును, కట్టెలు.
చాలాసార్లు ఈ వాక్యం మీకు చెప్పాను. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు నా మాటలు అంతకు ముందు వినకపోతే, దహన బలికి సరిపడినన్ని కట్టెలు మీలో అన్ని జనులు ఉన్నారు, శ్మశానాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా వెళ్తా, మనల్ని వాళ్ళు ఏం చేయరు. మీకు తెలుసుగా, ఒక వ్యక్తిని కాల్చాలంటే ఎన్ని కట్టెలు కావాలి? చాలా కావాలి. గాడిదలు మోసినన్ని కట్టెలు తెచ్చారు. మళ్ళా వాటిని అబ్రహాము ఇస్సాకు నెత్తి మీదే పెట్టి మరీ మోయించాడు. గట్టిగానే ఉన్నాడు అనుకుంటున్నా ఇస్సాకు. నేను ఏమండి, కుర్రోడా ముసలోడా? కుర్రోడు కూడా మామూలు కుర్రోడు కాదు, మంచి నవ యవనునిగా ఉన్నాడు. వెళతా వెళతా నెత్తి మీద బరువు పెట్టుకుని నా తండ్రి అని పిలిచాడంట. దానికి ఏమి నా కుమారుడా అన్నాడంట. నిప్పున్నాయి, కట్టెలున్నాయి, నిప్పు ఉంది. మరి దహన బలికి గొర్రె పిల్ల కేక. ఆ మాట అమ్మటే బావురు మనాలి. ఎవరు అనరా అండి? ఓర్చుకుని 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 ఒక్కసారే ఏమంటారు కదా, దాన్ని బర్స్ట్ అవ్వాలి, పగిలిపోవాలి గుండె. కానీ అబ్రహాము విశ్వాస వీరుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దైవజనులు ఇక్కడ ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు, వాక్యం చెప్పే విశ్వాసులు ఉన్నారు. మీకు ఒక మనవి ఏంటంటే, బైబిల్ క్యారెక్టర్స్ వీలైనంత మట్టుకు బైబిల్లో ఉన్నటువంటి దైవజనులు భక్తులను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటే మనకు ఆశీర్వాదకరం. ఆడు అబ్రహాం గాడు, ఈడు మోజెస్ గాడు అనకూడదు మనం. వాళ్ళు వాక్యంలో రాయబడ్డ దైవజనులు. వాళ్ళు, నేను ఎక్కడో గుడివాడ వెళ్ళా, గొప్ప దైవజనుడు వస్తున్నాడంటే, గుడివాడ వెళ్తే ఇంకొక గొప్ప దైవజనుడు మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సభలో ఆయన చెలరేగిపోతున్నాడు, ఒక రకంగా చెప్పాలంటే. కొంతమందికి అవకాశం దొరికితే ఆత్మీయంగా చెలరేగితే మంచిదే, అపవాది బంధించబడతాడు. శారీరకంగా చెలరేగితే దాని ద్వారా ప్రయోజనం లేకపోగా అనవసరంగా ఇరుక్కుపోతాం. అబ్రహాముకు భార్య చనిపోయిన తర్వాత టీషర్ట్ వేసుకుని, రంగుల షర్ట్ వేసుకుని కెతూరాకు లైన్ వేస్తున్నాడు అంటున్నాడు. అంతకుముందే చాలా భయంకరమైన మాటలన్నీ పలికాడు. నా పక్కన బిషప్ అయ్య గారు ఉన్నారు, జాషువా గారు. మీకు తెలుసుగా, నాకు కూడా ఉంది కొంచెం. అప్పుడు దాకా ఓర్చుకుని నేను వెనకాల దగ్గరలోనే ఉన్నా. వీడికి ఏదో పట్టినట్టు ఉందన్న ఆ మాటతో సెట్ రైట్ అయిపోయాడు అయ్యారు. లేకపోతే అబ్రహాం ఏంటి టీషర్ట్ వేసుకుని కెతూరాకు లైన్లు ఏంటి, ఏమన్నా ఉందా ఇందులో? దుర్మార్గపు మాటలు. కడుపు నిండే కొద్దీ, పరిచర్య పెరిగే కొద్దీ, చెప్పండి, మాట జారిపోద్ది. గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఆత్మతో నింపబడి పరిధిలో ఉండి పలకొచ్చు తప్ప, మన శరీరముతో పలికితే, ముఖ్యంగా వాక్యానికి వ్యతిరేకంగా పలికితే అది మనకు ఆశీర్వాదం కాదు. అబ్రహాము విశ్వాస వీరుడు కదా, అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు కదా. అబ్రహాము చేయించినటువంటి ఆ కార్యాలు మామూలు కార్యాలు కాదు. బైబిల్లో దైవజనుల యొక్క బలహీనతలు కూడా చాలా చోట్ల చూపించాడు. కనబడకుండా కప్పిపెట్టగలడు దేవుడు. కానీ ఎందుకు చూపించాడంటే 2 కారణాలు. ఒకటి, మనం పాఠం నేర్చుకుంటామని, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, వాళ్ళే మనకు దేవుళ్ళు కాకుండా ఉండునట్లుగా ఇజ్రాయేలీలను 25 లక్షల మంది ఇజ్రాయేలీలను నడిపించాడంట. ఎవరైనా? మోషే. కానీ ఒకానొక సందర్భంలో మోషే ఎంతో బలహీనుడైపోయాడు. ఏమండి, మోషేను ఒక్క మాటలో తుంచేయాలంటే మరి ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేకపోయాడు. ఆ పదం తీసుకుని మోషేని మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకో చెప్పనా? అది కూడా చెప్తా. ఎందుకు వీలు లేదంటే, ఈ వాగ్దాన భూమిలోనికి మట్టిలో అడుగు పెట్టలేకపోయాడు, కానీ మహిమలో అడుగుపెట్టాడు. రూపాంతరపు కొండ మీద ఎవరు కనపడ్డారు? మోషే ఉన్నాడా లేదా? మోషే పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? ఆమేన్, దేవునికి స్తోత్రం. అవిధేయత చూపాడు, చూపలేదని నేను అంటలేదు. అవిధేయతలో
అవిధేయతలోనే దేవునికి కోపం వచ్చింది. పాస్టర్ గారులకు మీకు ఒక మనం ఏంటంటే, ఈ ప్రజలు రావడం మనకెంతో ఆనందం. వీళ్ళు ఎన్నైనా చేస్తారు, మనకి గారెలు తెస్తారు, పూర్ణాలు తెస్తారు, పూరీలు తెస్తారు, పునుగులు వేస్తారు, అన్నీ తెస్తారు. లక్షల రూపాయల డబ్బులు తెచ్చిస్తారు. మన మీటింగ్కి అయితే బంగారం కూడా వేశారు. ఒక సహోదరి ఎవరో ఇక్కడ వెండి ఇచ్చారు పోయినసారి. ఆ బిడ్డకి ఎప్పటి నుంచో కోరిక, ఏమని, అయ్యా సేవకులు కూటం పెట్టాలని. మొన్న ఎక్కడో కనబడింది నాకు. పెట్టలేకపోయామమ్మా అన్న. కాదమ్మా మనం పెట్టాల్సిందేనన్నా. కానీ ఎందుకు పెట్టలేకపోయారు? వాళ్ళు కూడా ఆసక్తి ఉన్నా కానీ అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ సంవత్సరం దేవుడు మన మీటింగులను ఆశీర్వదించారు. అప్పు లేకుండా చేయడానికి ప్రభువు సహాయం చేశాడు. హల్లెలూయా. మా నాన్నగారు మాకు ఇచ్చి వెళ్ళిన ఆస్తుల్లో మా ఆస్తి ప్రభువే, ప్రభువు యొక్క శరీరమైన విశ్వాసులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా విసిగించరు. ఇదిగో మోషే బాబు ప్రాణాన్నే పోగొట్టుకునేటంతగా విసిగించారు. ఆ విసుగుదలలోనే మోషే ఒకటి చేయమంటే ఒకటి చేశాడు. తొందరపడి, నేనేమంటలా, మిమ్మల్ని ఏమంటలా, వాళ్ళు ఉంటారు. అది సర్దుకుంటేనే, అది తట్టుకుంటేనే పరిచర్య, అది తట్టుకుంటేనే నాయకత్వం. అది ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృపను బట్టి స్టేజ్ మీద కూర్చోండానో ప్రార్థన చేయండానో, ఏమండి గారు ఏదో గుర్తింపు ఇస్తున్నారంటే కారణం ఏంటి? వీళ్ళు లేకుండా ఏమైనా ఉందా? లేదు కదా. ఇది ఉంటుంది చెప్పండి. పప్పలో ఉంటాయి అన్నాడు ఒక ఆయన. చెప్పండి, తిప్పలు కూడా ఉంటాయి. పప్పలో తిప్పలు ఉంటాయి. నాకు తిప్పలు వద్దయ్యా చెప్పండి. పప్పలు మాత్రమే కావాలంటే కుదురుద్దా? కుదరదు. అబ్రహాము దైవజనుడు దేవుని స్వరమును విని బిడ్డను తీసుకుని పెడతా ఉంటే మధ్యలో అన్నాడంట, తండ్రి నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అమాయకంగా అడిగాడు. చదవండి. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను, అక్కడ ఆ మాటకే హిబ్రూ భాషలో యెహోవా ఈరే అని ఉంది. జెహోవా జైరే అన్న పదం ఇంగ్లీష్లో కూడా వాడతారు. యెహోవా ఈరే అంటే ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు మన ప్రతి సమస్యను చూసుకుంటాడు. ఆయన మీద మనం ఆధారపడదాం. ఆయన చూచుకొనదగిన సమర్థుడు. ఆమెన్. ఈ పిల్లని నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి అన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు జాగ్రత్త చేస్తారు. చూసుకుంటాడు. అన్నీ నీవే చూచుకుంటావు ప్రభువా, నీవన్నీ ఏదైనా చూసుకుంటాడు. ఆయన మనల్ని చూసి వదిలేసేవాడు. అబ్రహాము పిల్లాడికి నేర్పుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన చూసుకునే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు నేర్పిస్తున్నాడు. పిల్లలను వెంటేసుకుని మనం నేర్పించాలి. ఒక్కొక్కటి 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 ఏం చేయాలి? ఆమెన్. పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. యెహోవాయే చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి, అది కూడా ఒక గొప్ప పాయింట్. అది నేను చెప్పాలనుకున్నది వేరే ఉంది కానీ ఇది కూడా చెప్తా. ఎక్కడ వరకు వెళ్ళారంట? దేవుడు అతనితో చెప్పిన చోటికి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ వరకంట? ప్రభువు చెప్తే మీరు ఇక్కడికి రావాల్సిందే. స్తోత్రం. ఆమెన్. ప్రభువు చెప్పకపోతే రావద్దని కూడా నేనే చెప్తున్నా. ఎక్కడ వరకు వెళ్ళాలి మనం? ప్రభువు చెప్పిన చోటు వరకు వెళ్ళాలి. అబ్రహాముకి ఎక్కడానికి ఎన్ని కొండలు లేవు అక్కడ? యెరూషలేమంట 7 కొండల మీద కట్టబడిన పర్వతం, పట్టణం. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ కూడా మనవాళ్ళు చెప్తున్నారు. దేవుని సభాపర్వతం అక్కడుంది. మరలా మందిరమేమో 7 కొండల మీద కట్టబడింది యెరూషలేములో. వాటిల్లో ఒక ప్రదేశాన్ని దేవుడు చూపించాడు. ఇదిగో ఇది అన్నాడు. జాన్ వెస్లీ అన్నగారు చెప్తున్నారు కదా,
ప్రభువు చెప్పాడండి, ఇదిగో నేను అక్కడ ఒక వ్యక్తిని తీసుకుని వస్తాను, మీరు అక్కడికి వెళ్ళమని ఈరోజే చూశాను నేను. ఏది? దయా క్షేత్రమును గురించి ప్రభువు చూపించారంట. ప్రభువు మనకు చూపిస్తాడు, అబ్రహామునకు చూపించాడు. సేవకులు కూడా గుర్తుంచుకోవలసిన సంగతి ఏంటంటే, ఇక్కడ అబ్రహాము కంటికి మన కంటికి వినేవాళ్ళ చెవికి వినబడేది ఏంటంటే, దేవుడు నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అక్కడ పలానా చోట నేను చూపించబోయే చోట దర్శనములు నేను నీకు చూపించబోయే చోట దహనబలిగా ఇమ్మన్నప్పుడు మనకు దహనబలో తీసుకుని వెళ్ళడమో, కట్టెలు పేర్చడమో, పిల్లోని పట్టుకెళ్ళడమో ఇవే కనబడకూడదు. ఇంకా దాని వెనుక చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చెప్పండి. అక్కడే మందిరం కట్టబడింది, అక్కడే పట్టణం కట్టబడింది, అక్కడే దావీదు సొలొమోనులు దేవునికి మందిరాన్ని, ఆలయాన్ని కట్టారు. అక్కడికే ఊళ్ళో ఉన్న బంగారం అంతా పోగేసుకుని తెచ్చారు. ఎంత బంగారం తెలుసా? మైక్ ఉంటే ఫిలిప్ చెప్తాడు. ఎంత బంగారం ఫిలిప్? అది యెరూషలేము మందిరానికి వాడబడిన బంగారం అంట. 35 లక్షల కేజీలు. 35 లక్షల కేజీలు అంట. కేజీ బంగారం ఇవాళ ₹1,00,00,000 పైగా పెరిగి 1,20,00,000 ఎంత అయినట్టుంది. 35 లక్షల కేజీలు వాడారంట యెరూషలేము మందిరానికి. వెండి కూడా, మళ్ళా వెండి కూడా బంగారం కన్నా 100 రెట్లు ఎక్కువ అంట. చూడండి, వెండి, మళ్ళా ఎత్తడి, రాగి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? అబ్రహామా, నేను చెప్పిన మాట నీవు వింటే అక్కడ నేను ఈ పనిని చేయించబోతున్నా. మనకెంతసేపు ఇవ్వమనడంలోనే అమ్మో కొడుకునే అడిగాడా? అవును, కొడుకునే అడిగాడు. కానీ అక్కడ మందిరం కట్టబడబోతుంది భవిష్యత్తులో. ఊరకనే అడగలా. అక్కడ 35 లక్షల కేజీల బంగారమును ప్రోగు చేసి అక్కడికి తీసుకొని రాబోతున్నారు. నేటికి కూడా మన అన్నగారు కూర్చున్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి 27 సార్లు వెళ్ళొచ్చారంట జాన్ వెస్లీ గారు. నాకు ఎందుకో ముందు నుంచి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దానికి ఒక కారణం ఏంటంటే యూదులు ఇప్పటికి కూడా యేసయ్యను వ్యతిరేకిస్తున్నారు. యేసయ్యనేమో అమ్ముకుంటున్నారు. యేసయ్య లేకపోతే ఎవరు వెళ్తారు అక్కడ? జెరూసలేం ఎవడైనా వెళ్తాడు ఇంకా అక్కడికి? ప్రభు కొరకే కదా. ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమిస్తుందంటే యేసయ్యను బట్టేగా. అది నా బాధ. బైబిల్ చదువుకునేటప్పుడు మేము దీని మీద డిబేట్ చేశాం ఇజ్రాయేలీల విషయంలో. ఆ డిబేట్లో దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు నేనున్నాను. అయినా అమ్మినికి చూడాలనే కోరిక ఉంది. అయినా వాక్యంలో ఒక మాట ఉంది కదా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని ఉన్నది. కాబట్టి నేనే కన్విన్స్ అయ్యా. యేసన్న గారు పరిచర్యలో ఆశీర్వదింపబడడానికి మూల కారణాల్లో ఒక మూల కారణం ఆయన నేర్పించింది ఏంటంటే, మనం ఇజ్రాయేలును ప్రేమించాలి, ఇజ్రాయేల్ దేశానికి అవకాశం ఉంటే వెళ్ళాలి అని నేర్పించారు. ఆయన వెళ్ళారు. అన్న అయితే ఏకంగా 27 సార్లు వెళ్ళొచ్చారు. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, గుంటూరులో అన్న నేను ఉండి పరిచర్య చేశాను కాబట్టి అన్నతో పాటు సందు తెలుసు నాకు అని చెప్పారు. గుంటూరులో అంట. దానికి పోల్చి చెప్తూ జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఏంటంటే, దానికన్నా ఎక్కువ తెలుసు నాకు ఇజ్రాయేల్ అని చెప్పారు. మరి 27 సార్లు వెళ్తే ఎందుకు తెలియదు? అది కాకుండా మనకులాగా వెళ్ళి రావటం కాదుగా. మేము హైదరాబాద్ వెళ్ళేది వచ్చేది అట్ట కాదు కదా. వాళ్ళు అక్కడ 10 రోజులు 15 రోజులు ఉండి అక్కడే ఉండి అణువు చూస్తున్నారు కాబట్టి తెలుసు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడ దాగి ఉన్నాయో తెలుసా? అబ్రహాముకి ఇచ్చిన దర్శనంలో దాగి ఉన్నాయి, అబ్రహాముకి ఇచ్చిన పిలుపులో దాగి ఉన్నాయి. ప్రభువు నిన్ను ఏదైనా ఒక విషయం కొరకు పిలిస్తే, నా కుమారుడా ఇది నాకు ఇవ్వు, నా కుమార్తె ఇది నాకు ఇవ్వు అని గనక అంటే పోగొట్టుకోమాకండి. కొంతమంది ఇవ్వు అంటేనే వాళ్ళకి బీపీ డౌన్ అయిపోద్ది. ఇవ్వు అన్నారా, కానుక అన్నారా, దేవుళ్ళాటంట. దేనికోసం? ఆ కానుకలు పెట్టామా, చిల్లర డబ్బులు ఇది ఎంత వచ్చినాయి, ఇంకా ఇవ్వాలా ఎవరికి?
అయ్యగారు మన దేశంలో శపించబడిన విధానంలో ఇదొకటి. దేవుడు మనలను దీవించాలంటే, వాడుకోవాలంటే దేవుణ్ణి ఘనపరచాలి. ఎక్కడ అవమాన పరచకూడదు. చిల్లర డబ్బులు వేయడం అంటే చిల్లర పనులేనని గుర్తుంచుకోండి. మనం చిల్లర డబ్బులు వేసే వాళ్ళలో ఉండకూడదు. నేను ఒకటి చెప్పా ప్రభుతో, ప్రభువా ఉన్న నోట్లలో పెద్దదేస్తా, నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఒకవేళ నా దగ్గర లేకపోతే ఎంత ఉంటే అంత వేస్తా. అసలు ఏమీ లేవు, 10 పైసలే ఉందా, ఓకే, ప్రభు దాన్ని గౌరవిస్తాడు, దానికి నేనేమంటలా. కానీ ఉండి కూడా అంతా దాచేసుకుని, నేను ఇంకా క్లియర్గా చెప్పా, ఇక్కడేమని చెప్పట్లా, మీ దైవజనులు మీ దగ్గర ఇచ్చే చోట సంగతి చెప్తాను, ఇక్కడ సంగతి కాదు. నాట్ హియర్ అని చెప్పాము, ఇక్కడ అన్నామో దయ్యం పడుతుంది, ఇక్కడ కాదు, అక్కడ ఇచ్చే చోట ప్రభువుకి మీరు ఘనంగా ఇవ్వాలి. అబ్రామునడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణయిమ్మనెను. అబ్రామునడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణయిమ్మనెను. నీ బిడ్డలను సేవకుని చెదవా, నీ బిడ్డలను సేవకుని చెదవా, నీవే చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. అసలు ఈ పాట ఎత్తడంలోనే నాకు ఏ పిక్చర్ కనపడదు తెలుసా? ఇక్కడ మా నాన్నగారు మోకాళ్ళ మీద మోకరించినట్లు, ఆ పక్కన మా అన్నయ్య డ్రమ్ము కొడుతున్నట్లు, ఏమండి, ఎదురుగుండా ఆ విశ్వాసులు లైన్లో, మళ్ళా మేరమ్మ గారు, ఇంకా అప్పుడోళ్ళు కొంతమంది, రాహేలమ్మ గారు, కొంతమంది ముందు వరుసలో ఉండేవాళ్ళు. పిలుపు విచిత్రం ఏంటో చెప్పనాయ్య గారు, ఈ పాట పాడేటప్పుడు కూడా వాళ్ళు ఆత్మీయంగా పాడేవారు. కానుకేసి వచ్చి కళ్ళు మూసుకుని ఆత్మతో నింపబడి ఈ పాట పాడేటప్పుడు కూడా దేవుని శక్తిని పొందేవారు. హల్లెలూయా. దట్ ఈజ్ మొవ్వా ఐపీసీ చర్చ్. మొవ్వా ఐపీసీ చర్చ్, ఆ మందిరం అక్కడ కట్టబడింది. ఐఎమ్ గ్లాడ్. ఎవరో మొన్న వచ్చి మంచి సలహా చెప్పారు. అదేంటంటే, అయ్యా అంత పెద్ద మందిరం అక్కడ కట్టారు, అది అక్కడ కాకుండా ఇక్కడ కడితే బాగుండేదన్నారు. నేను అన్నాను, మంచి సలహా చెప్పారు పాస్టర్ గారు, కానీ దానికన్నా పెద్ద మందిరాన్ని దేవుడు ఇంకా ఇక్కడ ఇస్తాడు, కాబట్టి ఇది ఇంకా దానికన్నా మంచిదని అనుకుంటున్నానని చెప్పారు. తల్లి సంఘం, అనేక మంది దైవజనులను ప్రభువు కొరకు అందించిన సంఘం. జాన్ సుందరావయ్య గారిని మరి తెలంగాణలో ఐపీసీ అద్భుతంగా విస్తరిస్తుందంట. దానికి పునాదిగా దేవుడు ఆ దైవజనుని వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రతి మాట తీసుకోవాలి మీరు, ఒక్క మాట కూడా వ్యర్థమైంది రాకూడదయ్యా అని నా ప్రార్థన. దేవుడు అతను చెప్పిన చోటికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఎక్కడున్నానంటే ఒక్కళ్ళన్నా చెప్తున్నారా? అందులో నుండే దేవుడు అబ్రహాము యొక్క పిలుపులో నుండి, అది పిలుపులో ఉన్నాం, పిలుపులో నుండి ఇవన్నీ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుకి ఇచ్చే విషయంలో మనం ఎక్కడ వెనుకంజ వెయ్యకూడదు. 10వ భాగం దేవునికి ఇచ్చి తీరాలి. ప్రతిష్టార్పణలు దేవునికి ఇచ్చి తీరాలి. చెప్పండి, ఇంకా మిగిలినవి. కానుకలు దేవునికి ఇచ్చి తీరాలి. ప్రథమ ఫలాలు దేవునికి ఇచ్చి తీరాలి. సమయంలో ఇవ్వాలి, ధనములో ఇవ్వాలి, బిడ్డల్లో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనండి. హల్లెలూయా. చేస్తారా? ఏం జరిగిందో చదువమ్మా. కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద, ఎన్నో వచనం అది? 9వ వచనం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి ఆ చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టాడంట. కట్టెలు ఇది వరకు చెప్పాను అయ్యగారు, కాసేపట్లో దాని మీద ఎవరిని బలివ్వాలి, కానీ చేతులు ఏమైనా వణుకుతున్నాయా? ఎట్లా పేర్చాడంట? ధైర్యంగానే ఉన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే అడుగుతున్నాడు, కాబట్టి ఇందులో నేను వణికేది
ఏమీ లేదు. స్తోత్రం, ఆమేన్. కట్టెలు చక్కగా పేర్చి దహన బలికండి. ఎట్లా పేర్చాడు? చక్కగా కూర్చుంటే ఎంత బాగుందో లైన్గా. ఏమండి, తిక్కర బక్కరగా ఉండి ఎట్టుంటుంది? ప్రార్థన అయిన చక్కగా, వర్తమానం కూడా చక్కగా, తిండి తినేటప్పుడు కూడా చెప్పండి 40 లైన్లు కట్టాం. ఎన్ని వేల మంది. నిన్న ఒక పాస్టర్ గారు వచ్చి అన్నారు, అమ్మా ఇంతమంది మీద మనం భోజనం చేయలేములే, నడువు వెళ్దాం అన్నాడు. పక్కన వాళ్ళు అన్నారంట, అదేం ఉండదండి 10 నిమిషాల్లో అయిపోద్ది అన్నారంట. చక్కగా నిలబడి 10 నిమిషాల్లో భోజనం చేసి వెళ్ళిపోయామండి అన్నాడు ఆయన. ఏ పని చేసినా ఎట్లా చేయాలి? నీట్గా చేయాలి. పని పద్ధతిగా. గడ్డి కట్ట మోపేసేటప్పుడు ఎట్లా వేయాలి? అసలు కోసేటప్పుడు ఎట్లా కొయ్యాలి? మొదళ్ళన్నీ ఒక చోట వేసుకోవాలి. అక్కడ వేసుకోకుండా కుప్పేండరా ఎక్కిరి తిక్కిరికి ఉందా, తిక్కమహవాడ ఎక్కిరి తిక్కిరిగా ఉండక ఎట్టుంటుంది? కోసేటప్పుడే యజమానుడు వెనకుండి సరిగా వేస్తున్నారో లేదో చూసుకోవాలి. సరిగా లేకపోతే 1-2 సార్లు మనమే సరి చేసుకోవాలి. అప్పుడేమవుద్ది? అక్కడ కుప్ప సరిగా ఉంటుంది. మొక్కై వంగనది చిన్నప్పుడు ఏమీ లేకుండా పెళ్ళిపేటలో సరికూర్చోమ్మా, సరి కూర్చుంటుందా? కూర్చోవాల్సిన చోట సరిగ్గా కూర్చోకుండా పెళ్ళి దగ్గర ఎట్ట కూర్చుంటుంది? ఎట్టబడితే. చిన్నప్పుడే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దేవునికి ప్రథమ స్థానం, దేవునికి ఇచ్చే విషయంలో ముందు ఉండడం చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవన్నీ. అబ్రహాం అంట కట్టెలు ఎట్లా పేరుస్తున్నాడు? చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకు. ఎంత గొప్పోడో కదా. ఏం మాట్లాడట్లా, పారిపోయాడా? పిల్లలందరూ ఒకసారి చేతులు ఎత్తండి అయ్యా, పిల్లలందరూ ఒకసారి. మీరు తల్లిదండ్రులకి ఎంత విధేయులు అవ్వాలంటే, ఇక్కడ పరిస్థితి అర్థమైపోయింది అనుకుంటున్నా. ఎవరికి అయ్యండి? అర్థమైందా? అర్థం అవ్వలేదా? నన్నే ఇచ్చేస్తున్నాడని అర్థమైపోయింది. కడుతున్నాడంట, చేతులు కాళ్ళు కడుతున్నాడంట. ఎవరైనా బంధించవచ్చా పిల్లల్ని? ఏంటి ఆ పిల్లల్ని అట్లా బంధించేస్తాం ఏంటి అసలు? 4 గోళ్ల మధ్యలో ఏదన్నా చిన్న పని చెప్తే మరి ఏం చేయాలంట? స్వేచ్ఛగా వదిలేయి ఆ రోడ్డు మీద. బంధించవలసినప్పుడు ప్రభువు కొరకు ఇంకా బంధించాలి. మమ్మే ఇవాళ ప్రైవేటు క్లాస్ ఉందనుకో, కుదరదు నాన్న, ఇవాళ సెకండ్ సాటర్డే ప్రేయరు, దేవునికి స్తోత్రం. సెలవు పెట్టినా ప్రైవేట్ క్లాస్ ఏంటిరా అన్నాం అనుకో, మార్కులు ఎక్కువగా రావాలని. ఇక ఇవాళ వచ్చేస్తాయి మార్కులన్నీ. రోడ్ల అమ్మడి తిరిగినంతసేపు మార్కులతో పని లేదు. ఇవాళ చూసారా, బంధించాలి. యవనస్తుడైన ఇస్సాకును బంధించి బలిపీఠము పైన కట్టెల మీద నుంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా.